హలో అండి అందరికీ. టుడే మన రెసిపీ చిక్కుడుకాయ మసాలా కర్రీ. ఈ మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. తెలంగాణలో సంక్రాంతి పండగ భోగి రోజున సజ్జ రొట్టెలు చిక్కుడుకాయను చాలా ఇష్టంగా తింటారు. ఈ పండగకి నా స్టైల్లో ప్రిపేర్ చేసుకొని చూడండి, చాలా రుచిగా ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ఫుడ్ కార్నర్. సో నేను 250 గ్రామ్స్ వరకు చిక్కుడుకాయ పై ఉన్న నారను తీసేసి కట్ చేసి పక్కన పెట్టేశాను. అలాగే 2 బంగాళదుంపలు, 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డల్ని కూడా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. మీడియం సైజ్ గల టమాటాలను కూడా పెద్దగా కట్ తీసుకొని పక్కన పెట్టేశానమాట. ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని అందులో సుమారుగా 4 చెంచాల వరకు ఆయిల్ని హీట్ చేసుకోండి. అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ ఉల్లిగడ్డలోని పచ్చివాసన అంతా పోయి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిగడ్డలు తొందరగా మగ్గాలంటే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిగడ్డలు చాలా తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలను కూడా యాడ్ చేసుకోండి. ఈ కర్రీలోకి ఆలుగడ్డలు చాలా బాగుంటాయండి, తప్పకుండా యాడ్ చేసుకోండి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్టు మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోనే మనం ముందుగా నార తీసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ చిక్కుడుకాయల్ని కూడా యాడ్ చేసుకొని ఈ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఆలుగడ్డ అంతా కూడా చిక్కుడుకాయలకి బాగా పట్టేంత వరకు ఇలాగ 2-3 నిమిషాల పాటు బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఇప్పుడు మనం అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. 2 చెంచాల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాజీరా, 2 చెక్క, 2 యాలకుల్ని కూడా యాడ్ చేసుకోండి. అందులోనే 4-5 ఎల్లిపాయ రెక్కలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసేయండి. చూడండి, ఇప్పుడు మూత తీసి చూస్తే ఉల్లిగడ్డలు, ఈ ఆలుగడ్డ, ఈ చిక్కుడుకాయ కూడా బాగా మగ్గాయి. చూడండి, ఇలాగ సాఫ్ట్గా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోండి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను కాబట్టి కింద మాడకుండా వచ్చిందనమాట. మీరు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మాగనివ్వండి బాగా. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని ఈ పసుపు అంతా కూడా చిక్కుడుకాయలకి బాగా కలిపేంత వరకు కలిపేసుకోండి. ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం, 2 మీడియం సైజ్ గల టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి ఇవి స్పైసెస్ అన్నీ కూడా బాగా కలిపేంత వరకు కలిపేసుకోండి. మీరు కారం ఎక్కువగా యూస్ చేస్తున్నట్లయితే లేదా బయట కొన్న కారం యాడ్ చేస్తున్నట్లయితే 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి మరొక 2-3 నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చానండి. చూడండి, ఈ టమాటా అంతా కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది. టమాటా పైన ఉన్న తోలు ఈజీగా ఊడొచ్చేంత వరకు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ గల గ్లాస్తో వాటర్ని యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ చిక్కుడుకాయలు ఉడకడానికి బాగా టైం పడుతుంది కాబట్టి కాస్త వాటర్ని ఎక్కువగానే యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మరొక 5 నిమిషాలు, అంటే ఆయిల్ బయటికి తేలేంత వరకు మంచిగా ఉడికించుకోండి. ఆయిల్ బయటికి రిలీజ్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాని కూడా యాడ్ చేసుకొని ఈ కర్రీకి మొత్తం బాగా పట్టేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు ఇలాగ ఫ్రై చేస్తూ ఉడికించుకోండి. మనం ఫ్రై చేస్తుండగానే ఈ కర్రీ అంతా కూడా దగ్గర పడిపోతుందండి. చూడండి, ఇలాగ దగ్గర పడిపోయాక కాస్త కసూరి మెతిని కూడా యాడ్ చేసుకొని కొంచెం కర్రీని తీసుకొని టేస్ట్ చేయండి. ఉప్పు కారం ఏదైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. ఇలాగ కర్రీ అంతా కూడా దగ్గర పడిపోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీ స్టెప్స్తో మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ చిక్కుడుకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఎప్పుడు చేసే రొటీన్లా కాకుండా ఒక్కసారి ఈ మసాలా పెట్టి చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.